నమస్కారం ఏఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాల మేరకు అద్దంకి పురపాలక సంఘం పరిధిలో ఉన్న ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారని అద్దంకి మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ అన్నారు। అద్దంకి పట్టణంలో 14వ వార్డులో ఎన్టీఆర్ సృజల స్రవంతి శుద్ధ జల కేంద్రం పునఃప్రారంభం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా కమిషనర్ సత్యనారాయణ, కౌన్సిలర్లు రమేష్, గజని, జహేరా, టీడీపీ నేతలు కలిసి ప్రారంభించి వాటర్ ప్లాంట్ పరిశీలించి పలు సూచనలు ఇచ్చారు। ఈ సందర్భంగా కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ అద్దంకి మున్సిపాలిటీ వారి ఆధ్వర్యంలో మొత్తం 4 వాటర్ ప్లాంట్లు రన్నింగ్ లో ఉండగా భవానీ సెంటర్ లో ఉన్న వాటర్ ప్లాంట్ పలు కారణాల వలన నిలిచిపోయిందని తిరిగి మరలా పునఃప్రారంభించి ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తారని, అదేవిధంగా ఇంకా ఎక్కడైనా వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు మంత్రి దృష్టికి తీసుకొని వెళ్తారని సత్యనారాయణ చెప్పారు। ప్రజలందరూ స్వచ్ఛమైన త్రాగునీరు తాగి ఆరోగ్యంగా ఉండాలని సూచించారు। ఓకే సార్, ఈరోజు అద్దంకి పురపాలక సంఘం పరిధిలో గౌరవ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారి యొక్క ఆదేశాలు అనుసరించి 14వ వార్డులో 14వ వార్డు కౌన్సిలర్ వారికి ఎన్టీఆర్ సుజల ఈ వాటర్ ప్లాంట్ని ఆర్ఓ ప్లాంట్ని వారికి అప్పగించడం జరిగింది। అది మంత్రి గారి ఆదేశాలు అనుసరించి ప్రజలకి స్వచ్ఛమైన నీరు అందించాలనే దృక్పథంతో ఎవరో కూడా ఇబ్బంది కలగకుండా ఆ యొక్క నీరుని సద్వినియోగం చేసుకుని ప్రజలకు అందుబాటులో ఉండే రేట్లతో ఈ యొక్క ఎన్టీఆర్ సుజల వాటర్ని మేము అందుబాటులోకి తీసుకుని వస్తున్నాము। అట్లాగే భవానీ సెంటర్లో కూడా ఉంది, అది కూడా ఇవాళ రేపు కూడా దాన్ని కూడా మేము ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం। కాబట్టి ఈ యొక్క అద్దంకి పురపాలక సంఘంలో ఉన్న ప్రజలందరూ కూడా గ్రహించి ఈ స్వచ్ఛమైన మంచినీటిని మీకు అందుబాటులో ఉంచాం కాబట్టి దాన్ని ఉపయోగించుకుంటారని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేయచ్చు। ఈరోజు 14వ వార్డులో ఉన్నటువంటి ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం మన కమిషనర్ గారి చేతుల మీదుగా జరిగింది। అలాగే ఈ వార్డు కౌన్సిలర్ జహీరా గారు, ఈ అద్దంకి టౌన్ అందరూ ఈ వాటరు సద్వినియోగం చేసుకోవాలి। అది కాకుండా మొన్న ఒకరోజు మంత్రి గారు పర్యటనకు వచ్చిన రోజు కమిషనర్ గారిని పిలిచి కొంచెం ఈ సుజల వాటర్ ప్లాంట్ కొంచెం ప్రాబ్లంలో ఉంది కమిషనర్ గారు, అది ఒక రెక్టిఫై చేయండి అనగానే హుటాహుటిన 3 రోజుల్లో అది రిపేర్ చేయించేసి మాకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు, వారికి మా ధన్యవాదాలు। అలాగే మా మంత్రి గారు ఎక్కడ ఏ చిన్న సమస్య ఉన్నప్పటికీ కూడా వెంటనే స్పందిస్తూ మాకు న్యాయం చేస్తున్నారు। ఇలాంటి నాయకుడికి ధన్యవాదాలు చెప్తున్నాను। చూపించండి ఒకసారి। ఇది మోటార్ మొత్తం తిరగండి, అటు ఫోటో తీసారు మా ఓకే సార్। అద్దంకి తాలూకా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులుగా, కార్యదర్శులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన రావూరి అమర్నాథ్, చెంచయ్యలకు ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక తరపున అభినందనలని ఏపీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు జ్యోతి రమేష్ అన్నారు। ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అద్దంకి తాలూకా అధ్యక్ష, కార్యదర్శిగా ఎన్నికైన అమర్నాథ్, చెంచయ్యలను మంగళవారం వారి కార్యాలయాల్లో ఐక్యవేదిక తరపున శాలువా కప్పి సత్కరించారు। ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ఐక్యవేదిక సభ్యులైన అమర్నాథ్, చెంచయ్యలు ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులుగా ఎన్నిక కావటం సంతోషంగా ఉందని, అద్దంకి ఎంఆర్ఓ కార్యాలయంలో, మున్సిపల్ కార్యాలయంలో బడుగ బలహీన వర్గాల వారు ఏ పని మీరు వెళ్ళినా తక్షణమే స్పందించి సహాయ సహకారాలు అందిస్తారని, ఉద్యోగ రీత్యా
వీరిద్దరూ ఇంకా పదోన్నతులు పొంది అందరి మన్ననలు పొందాలన్నారు. సంఘంలో కూడా వారి బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించాలని ఐక్యవేదిక తరపున వారికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందించేందుకు వారు సిద్ధంగా ఉన్నారని రమేష్ తెలియజేశారు. తహసీల్దార్ గారి ఆఫీసులో సుదీర్ఘకాలంగా మరియు బల్లికురవ మండలంలోనూ ఏఎస్ఓగా చేస్తున్నటువంటి గౌరవనీయులు శ్రీ రావూరి అమర్నాథ్ అన్నయ్య గారు ఎన్నో పదవులు అలంకరించారు. ఆ క్రమంలో ఈ సంవత్సరం మొన్న శనివారం జరిగినటువంటి ఎలక్షన్స్లో అద్దంకి తాలూకా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నిక అవడం అనేది అందరికీ చాలా సంతోషదాయకమైనటువంటి అంశము. ఎందుకంటే ఆయన జిల్లా ఏఎస్ఓస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గాను అట్లనే ఎన్జిఓస్ ప్రెసిడెంట్ గాను అనేక రకాలైనటువంటి పదవుల్లో ఉండి ఆయా సంఘాలలో ఉన్నటువంటి సభ్యులకు ఎన్నో సేవలు అందించి మంచి పేరు తెచ్చుకున్నటువంటి మంచి వ్యక్తి. ఎవరైనా సరే అమర్నాథ్ గారు అనగానే అలా ఆయన కన్నా అసలు తిరిగే ఉందనేటువంటి పేరు తెచ్చుకున్నటువంటి ఒకే ఒక వ్యక్తి ఈ ఏరియాలో ఎవరంటే అమర్నాథ్ గారే. అందుకని ఆయన ఏకగ్రీవంగా ఇవాళ అద్దంకి తాలూకాలో ప్రెసిడెంట్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారు ఎన్నుకోవటం చాలా సంతోషదాయకమైన విషయం. ఈ సందర్భంగా ఏపీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక మరియు ఇతర ఉద్యోగ సంఘాల వారు అందరం కలిసి కూడా వారి యొక్క కార్యాలయంలోకి వచ్చి వారిని ఘనంగా సన్మానించడం చాలా సంతోషదాయకమైనటువంటి అంశము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క అధికారులకు, సోదరులకు, దళిత సంఘ నాయకులకు అందరికీ కూడాను ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన గారు అమర్నాథ్ అన్నయ్య గారు ఇదే విధంగా ఇంకా ఎన్నో ఉన్నతమైనటువంటి పదవులు రాష్ట్ర స్థాయిలో కూడా అధిరోహించి వారి యొక్క ఉద్యోగ సంఘాల వారికి మంచి సేవలు అందించాలని, అదేవిధంగా ఆయన విలువలతో కూడినటువంటి సేవలు, విలువలతో కూడినటువంటి విధులు ఆయన ఎప్పుడూ నిర్వర్తిస్తూ అందరూ ఆయన చూసి ఎంతో కొంత నేర్చుకునే విధంగా ఆయన యొక్క విధి విధానాలు ఉంటాయి. అది అందరికీ తెలిసిన విషయమే. ఆయనకు ఇంకొక పేరుంది, అందరి వాడు అని చెప్పేసి. కుల, మత, ప్రాంత భేదం లేకుండా ప్రతి ఒక్కరికి వచ్చిన ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలకరించడం, వచ్చిన ప్రతి ఒక్కరు ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే, ఎంతటి బాధలో ఉండి, సమస్యలో ఉండి, ఇబ్బందిలో ఉండి వచ్చిన వారు కూడా, ఆ కోపం మీద వచ్చిన వారు కూడా ఆయన దగ్గరకు వచ్చాక శాంతించి ఆయన యొక్క మాటలు విన్నాక, ఆయన యొక్క పనులు చూశాక సంతృప్తితోటి బయటికి వెళ్ళిన వ్యక్తి తప్ప. అందరి వాడైనటువంటి అమర్నాథ్ అన్నగారు అద్దంకి తాలూకా ప్రెసిడెంట్గా ఎన్నుకోవటం చాలా సరైన. ఎందుకంటే ఇది ఏ కార్యక్రమం చేసినా కానీ, ఇక సోషల్ సర్వీస్ కానీ, ఉద్యోగ సంఘాలకు కానీ ఎవరికి చేసినా కానీ ముందు అడుగుగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలకి ఆయన ముందు ఉంటూ నడిపిస్తుంటారు. మేము చేసే ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ ఐక్యవేదిక తరఫున చేసే ఏ కార్యక్రమంలో కూడా తన చేతితో తన ఉన్న ముందుంటి ఆర్థికంగా మమ్మల్ని నడిపిస్తూ అనేక కార్యక్రమాలను కూడా చేసేటువంటి మంచి వ్యక్తి. ఈరోజు మేము 3 నెలలు మంచినీళ్ళ కార్యక్రమం పెట్టామంటే మొట్టమొదటిసారిగా నేను ఉన్నానయ్యా అంటూ మమ్మల్ని ప్రోత్సహించి, అయితే ఏ కార్యక్రమం జరిగినా కానీ మా జీవితం తరఫున అన్నిటికీ ఉంటూ ఎంతోమందిని కూడా ఆకట్టుకొని, తక్కువ టైంలోనే కూడా ప్రతి ఒక్క మనిషిని కూడా ఆకట్టుకొని తన మంచితనంతో, చిరునవ్వుతో దగ్గర తీసుకునే స్వభావం గల వ్యక్తి అమర్నాథ్ అన్న గారికి మరిన్ని పదవులు ఇదే విధంగా నిర్వహించాలని కోరుకుంటూ మా ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఐక్యవేదిక తరఫున జై భీములు. మహిళలు గర్భవతిగా ఉన్న సమయంలో గర్భవతి ఆరోగ్యంగా ఉంటేనే పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటారని, కాన్పు సమయంలో నాటికి గర్భవతికి రక్తహీనత లోపం అనేది రాకుండా చూసుకోవాలని గాజులపాలెం అర్బన్ హెల్త్ సెంటర్ డాక్టర్ జయసింహ అన్నారు. అద్దంకి పట్టణంలోని గాజులపాలెం అర్బన్ హెల్త్ సెంటర్లో మంగళవారం రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో మాలాది శ్రీనివాసరావు సౌజన్యంతో 40 మంది గర్భిణీలకు పౌష్టికాహారం ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా రోటరీ సభ్యులందరూ కలిసి గర్భిణీలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో డాక్టర్ జయసింహ మాట్లాడుతూ మహిళలకి 3వ నెల వచ్చిన దగ్గర నుంచి కాన్పు అయ్యే వరకు వైద్యులు సూచించిన విధంగా మందులు వాడుకుంటూ మంచి పోషకాలు కలిగిన ఆహారం తీసుకుంటే కాన్పు నాటికి రక్తహీనత పెరిగి సాధారణ కాన్పులు అయ్యే అవకాశం ఉందన్నారు.
అద్దెంకి గాజులపాలెం యూపీహెచ్ పెట్టిన దగ్గర నుంచి నేటి వరకు రోటరీ క్లబ్ వారు గర్భిణీ స్త్రీలకు ఉపయోగకరంగా ఉండే సేవా కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉందని జయసింహ పేర్కొన్నారు. ఆమె ఎందుకు ఉండాలంటే ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. బేసిక్ ఏవైతే ఉన్నాయో ఇంట్లో వాళ్ళు చెప్పేది మంచి ఆహారం తీసుకోవడం, టైం టు టైం ఏఎన్సీ చెకప్స్, 3 నెలలకు ఒకసారి స్కాన్ తీయించుకోవడం, 6 నెలల్లో పెద్ద స్కాన్ తీయించుకోవడం. పెద్ద స్కాన్ తీయించుకోవడం వల్ల అంగవైకల్యాలు ఏమైనా ఉన్నాయా బిడ్డకు అనేది తెలుస్తూ ఉంటుంది. అలాంటివి తీయించుకుంటే ఆ స్టేజ్లోనే టర్మినేట్ చేయొచ్చు. బిడ్డ పుట్టిన తర్వాత తల్లి బాధపడకుండా బిడ్డ బాధపడుతుంది. అలాగే 3 ఏఎన్సీ స్కాన్స్, బిడ్డ ఎదుగుదల ఎలా ఉంది, గుండె కొట్టుకోవడం ఎలా ఉంది. అలాంటి మెయిన్గా మన హాస్పిటల్కి వచ్చినప్పుడు విటమిన్ సి బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ వేసుకోమని చెప్తా ఉంటాం, ఐరన్ టాబ్లెట్స్తో పాటు. దాంతోపాటు ఎక్కువగా ఆకుకూరలు, ఏదైనా నాన్ వెజ్ తినేటప్పుడు నాన్ వెజ్తో పాటు లెమన్ పిండుకొని తినడం చెప్తాం. ఇదంతా ఎందుకంటే సింపుల్ చిట్కా, మనకి ఎప్పటి నుంచో ఎంబైబ్ చేస్తున్నారు మన పూర్వీకులంతా. నాన్ వెజ్ తినేటప్పుడు ఉల్లిపాయ నిమ్మకాయ పక్కన పెట్టుకోండి. ఎందుకంటే మటన్లో కానీ చికెన్లో కానీ ప్రోటీన్ అమౌంట్ ఎక్కువ ఉంటుంది. బాడీ ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలంటే బాడీ పెద్దదానికి విటమిన్ సి పక్కన సపోర్ట్ అయితే ఎక్కువ తీసుకోండి. ప్రోటీన్తో పాటు ఐరన్, రకరకాల మినరల్స్, విటమిన్స్ కూడా ఉంటాయి. ఐరన్, కాల్షియం ఇట్లాంటివి మనం చక్కగా అన్నింటినీ ఎంతవరకు ఇచ్చి పెంచగలుగుతామో అంతవరకే పిల్లల్ని కనడం అనేది కూడా మన ఆడవాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో భాగం. అది మగవాళ్ళది ఏముంది చెప్తా ఉంటారు, ఇంకొకసారి అబ్బాయి వస్తే లేదా మాకు ఇంకొకసారి అమ్మాయి వస్తే. ఇప్పుడు సార్కి ఆడపిల్ల లేదు, వాడికి 2 అబ్బాయిలు. అందుకే ఆయన ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొని మరి ఆడపిల్లలు, నాకు ఆడపిల్లలు ఉంటే నేను చేయలేకపోయేది లేదు కదా అని మరి ఇంతమంది ఆడపిల్లలకి ఆయన పౌష్టికాహారం ఇస్తున్నారు. ఎందుకంటే అందరినీ ఆయన ఆడపిల్లలే అనుకున్నారు. అలాగా మనకి అబ్బాయి లేడంలో బయట ఉన్న పిల్లకాయలంటే మన అబ్బాయిలే అనుకోవచ్చు. అమ్మాయి లేకపోతే మీరు అడ్డంలో అమ్మాయిలే అనుకోవచ్చు. కాబట్టి మీరందరూ ఒకరికి 2 పిల్లలే కానీ చక్కగా ఆరోగ్యకరమైన వాతావరణంలో పెంచుకుంటే బాగుంటుంది. మరి పెద్దలందరూ మంచి చక్కని సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మా ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చేయగలం. ఈ డేట్ ప్రకారం ఇక్కడ అరేంజ్ చేస్తున్నాము. దానికి సంబంధించి మీకు సంబంధించిన విషయాలన్నీ కూడా డాక్టర్ గారు, మా మేడం గారు అనుకూలంగా సానుకూలంగా అన్ని విషయాలు మీకు వివరిస్తున్నారు. కాబట్టి మీరు దాని జాగ్రత్తలు తీసుకుని జాగ్రత్తగా ఉండాల్సిందిగా మేము. ఈ వర్షాకాలంలో పట్టణంలో ఎక్కడ ఎలాంటి విషజ్వరాలు అనేవి రాకుండా ఉండే విధంగా శానిటేషన్ పనులు చేయిస్తున్నారని, ఎక్కడైనా శానిటేషన్ లోపాలు ఉంటే వెంటనే వారి దృష్టికి తీసుకొని రావాలని అద్దెంకి పురపాలక సంఘం కమిషనర్ సత్యనారాయణ అన్నారు. అద్దెంకి పట్టణంలోని 12వ వార్డులో మంగళవారం కమిషనర్ సత్యనారాయణ పర్యటించారు. ముందుగా వార్డుల్లో పర్యటించి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రధాన డ్రైనేజీలు అన్ని పరిశీలించి ఎక్కడ డ్రైనేజీ సమస్యలు ఉంటే వారి దృష్టికి తీసుకొని రావాలని కమిషనర్ సూచించారు. లేకపోతే 2 ఇళ్ళు అయితే ఏదైనా కింద నుంచి పైకి అయితే అంటే మన పర్మిషన్ రఘు చూడు ఇద్దరు మీరు కోఆర్డినేట్ చేసుకుని స్కెచ్ గీసాను. ఇద్దరు చెప్పేసి పిలిపించి స్కెచ్ గీసేసి డైరెక్ట్గా త్రూ ఇక్కడ ఏం చేశాను మాట్లాడండి. వాళ్ళతో మాట్లాడి ఇది కూడా పెట్టండి, ప్రపోజల్ పెట్టండి.
ఏషియన్ సమాప్తం. నమస్కారం.